హాయ్ గైస్, రీసెంట్గా మార్కెట్లో నిజమైన గుడ్లేంటో ప్లాస్టిక్ గుడ్లేంటో మనం గుర్తించలేకపోతున్నాం. సో రీసెంట్ టైంలో ఇవి ఎక్కువ అయిపోయినాయి. వీటిని కనిపెట్టడం ఎలాగా, ప్లాస్టిక్ గుడ్లని సో ఎలా తయారు చేస్తున్నారు, వీటి వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి, సో ఈరోజు వీడియోలో ఇన్ఫర్మేటివ్గా దీని గురించి అయితే తెలుసుకునే ముందు కొత్తవారు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదు. సో నిజమైన గుడ్లు, ఫేక్ గుడ్లు సో గుర్తించడం కొంత జాగ్రత్త చేయగలరు. కొన్ని ముఖ్యమైన పద్ధతులు అయితే ఉన్నాయి. సో మెయిన్ భౌతిక లక్షణాలు అయితే పరిశీలించడం. ఎందుకంటే మెయిన్ ఏదైనా ఒకదానికి రూపం ఉంటుంది, ఏ వస్తువుకైనా. సో అలాగా కోడిగుడ్డుకు కూడా ఒక రూపం ఉంటుంది. నిజమైన గుడ్లు కొద్దిగా అసమంగా అయితే ఉంటాయి. అయితే నకిలీ గుడ్లు అయితే మరీ మామూలుగా ఉండి మృదువైన మెరుపుతో అయితే ఉంటాయి. సో దీంట్లో నైట్రిక్ యాసిడ్ పరీక్ష కూడా ఉంటుంది. నకిలీ గుడ్లపై నైట్రిక్ యాసిడ్ వేసినప్పుడు నేరుగా నెమ్మదిగా అయితే రియాక్షన్ మొదలవుతుంది. సో దాని తర్వాత నీటి పరీక్ష, అంటే మనం నీటిలో తేలటం లేదా మునగటం ఉంటాయి. నిజమైన గుడ్లు నీటిలో అయితే మునుగుతాయి లేదా నిలువుగా ఉంటాయి. అదే నకిలీ గుడ్లు అయితే ఎక్కువగా తేలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటిలో ప్లాస్టిక్ లేదా కెమికల్ పదార్థాలు ఉండే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. ఇక పగల్చికిన తర్వాత తేడాలు కూడా ఉంటాయి. ఈ కోడిగుడ్డు సొన, గుడ్డు సొన ఏంటంటే నిజమైన గుడ్లలో సొన గట్టిగా అండ్ వలయాలుగా అయితే ఉంటుంది. నకిలీ గుడ్లు సొన అయితే చాలా మృదువుగా ఉంటూ కొన్నిసార్లు ఒకసారి గట్టిగా ఉండకుండా విరిగిపోతుంది. ఇక గుడ్డు తెల్ల సొన, నిజమైన గుడ్లు తెల్ల సొన కొంచెం చిక్కగా ఉంటుంది. నకిలీ గుడ్డు తెల్ల సొన ఎక్కువ నీరు కనిపించవచ్చు. సో మెయిన్ ఇంకొకటి ఏంటంటే వాసన, ఇంకా స్మెల్లింగ్ టెస్ట్ ఒకటి చేయించాలి. ఇది నిజమైన గుడ్లు కొద్దిగా మామూలుగా వాసన ఉంటుంది. అంటే కొన్ని రోజులు పాడైపోయిన గుడ్లలో అయితే గంధక వాసన అయితే వస్తుంది. ఇక నకిలీ గుడ్లకి అయితే కెమికల్ వాసన ఉండే అవకాశం ఉంటుంది. అంటే ప్లాస్టిక్ వాసన లాంటిది అయితే వస్తుంది. ఇక వేడి చిక్కినప్పుడు తేడా కూడా అనిపిస్తుంది మనకు, వేడెక్కిచ్చినప్పుడు. సో ఇదేంటంటే నిజమైన గుడ్డు వేడి చేస్తే సగం గట్టిగా మారిపోతుంది. నకిలీ గుడ్లు అయితే ఎక్కువగా కరిగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే అందులో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో దీంతో కాదు, ఇంకో టెస్ట్ కూడా చేయొచ్చు. ఇది వెలుతురు పరీక్ష. నిజమైన గుడ్డును వెలుతురుకు అంచుల దగ్గర చూడగలుగుతారు. దీనివల్ల లోపల గాలిని గమనించవచ్చు మనం. నకిలీ గుడ్డు అయితే పూర్తిగా అంతరాంతరంగా అయితే కనిపించదు. ఎందుకంటే ప్లాస్టిక్ పదార్థం వెలుతురుని అయితే అవరోధిస్తుంది, మెయిన్ వెలుతురుని ఆపేస్తుంది. ఈ పరీక్షలు ఉపయోగించి మీరు నిజంగా నిజమైన గుడ్లు లేదా ఫేక్ గుడ్లని, మన ఎగ్స్ని అయితే ఈజీగా తేలిగ్గా గుర్తించవచ్చు. ఇక నకిలీ గుడ్లు గురించి కొన్ని అపోహలు కూడా సోషల్ మీడియాలో పాపులర్ అయినప్పటికీ వాస్తవంగా ప్లాస్టిక్ గుడ్లు వాణిజ్యంగా పెద్ద ఎత్తున అమ్ముడవుతున్నట్లయితే నిర్ధారణ అయితే లేదు. ఈ నకిలీ గుడ్లపై కూడా కొన్ని వాస్తవాలు ఉన్నాయి. అంటే కొన్ని దేశాల్లో కేసులు కూడా ఉన్నాయి. అవేంటంటే చైనా, ఇండియా, ఇతర దేశాల్లో నకిలీ గుడ్లు ఉండొచ్చు అని అయితే వార్తలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే అక్రమంగా ఈ గుడ్లు విక్రయించి ఘటనలు చోటు చేసుకున్నాయని కొన్ని నివేదికలు కూడా పేర్కొన్నాయి. ఇక నిజమైన గుడ్ల కంటే ఖరీదు ఎక్కువ. ఈ ప్లాస్టిక్ లేదా కెమికల్ పదార్థాలతో నకిలీ గుడ్లను తయారు చేయడం చాలా ఖర్చుతో పెట్టుకున్న విషయం అనే చెప్పొచ్చు. పెద్ద ఎత్తున అయితే మార్కెట్లో ఇవి ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఆ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల. ఈ నకిలీ గుడ్లు అలాగా తయారు చేస్తూ ఉంటారనేది చెప్తారు. ఇప్పటివరకు ప్రముఖ ఆరోగ్య సంస్థలు, అంటే అధికారికల పరిశోధనలు కూడా జరిగాయి. ప్రభుత్వ పరిశోధనలు నకిలీ గుడ్లు పెద్ద ఎత్తున మార్కెట్లో ఉన్నాయని అయితే ఎక్కడ ఇప్పటివరకు అయితే నిర్ధారించింది అయితే లేదు. పౌల్ట్రీ వ్యవసాయం పెద్ద పరిశ్రమ కావడంతో సహజ గుడ్లు సరఫరా విస్తృతంగా అయితే ఉంది. అంటే మెయిన్ పౌల్ట్రీ సిస్టమ్ అయితే ఎక్కువ ఉంటుంది మనకి. ఇప్పుడు చికెన్ పౌల్ట్రీ ఫార్మ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి కదా, దానివల్ల కోడిగుడ్ల తయారు కూడా ఎక్కువ ఉంటుంది. కానీ చైనాలో అలా కాదన్నట్టు ఒక ఫ్యాక్టరీలో మేడ్ వీడియో అయితే చూశారు. నకిలీ గుడ్లు కూడా ఇలా తయారు చేయొచ్చు. అంటే అది ఓన్లీ టాయ్స్ కింద ఉపయోగించుకోవచ్చు, అంతే తప్పించి వాటిని ఉడకబెట్టి తినే రకం లేదు కదా. ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్తో తయారు చేసే పదార్థాలు, మనం తినే పదార్థాలు, మనకి డైలీ తినేవి మనకు అర్థమైపోతుంది కదా. ఇవన్నీ సామాన్య అపోహలే. కొన్ని పర్యాయాల్లో పాత గుడ్లు లేదా సరైన పరిస్థితుల్లో నిల్వ చేయని కోడిగుడ్లు అయితే ఏదైతే ఉన్నాయో అవి చూసి మనం నకిలీ గుడ్లు అయితేనైతే అనుకోవచ్చు. ఇంకా కొందరు అయితే గుడ్డు పగిలినప్పుడు సొన కఠినంగా ఉండటం లేదా బలంగా ఉండటం చూసి నకిలీ గుడ్డు అని కూడా అనుకుంటారు. కానీ అది గుడ్డు నాణ్యత తేడా వల్ల అయితే కావచ్చు. ఇక సందేహం ఉంటే ఏం చేయాలంటే, మీరే కానీ గుడ్లు నకిలీ అని అనుమానిస్తే ఆహార భద్రత విభాగానికి అయితే ఫిర్యాదు చేయొచ్చు. అంటే ఫుడ్ సేఫ్టీ ఉంటుంది కదా, వాళ్ళకి కాల్ చేసి మనం చెప్పవచ్చు ఇవి నకిలీ గుడ్లు అని. సో మంచి నమ్మకమైన మార్కెట్ లేదా బ్రాండ్ గుడ్లను కొనుక్కోవడం మంచిది. ఇక ప్రస్తుతం ప్లాస్టిక్ గుడ్లు పెద్ద ఎత్తున మార్కెట్లో లేవు. కానీ అపరిశుద్ధమైన గుడ్లు లేదా
ఎక్కువ ఎక్స్పైరీ డేట్ ముగిసిపోయిన గుడ్లు మార్కెట్లో ఉండే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. వాటిని తప్పించుకునేందుకు నాణ్యమైన గుడ్లను ఎంపిక చేసుకోవడం మనం ఉత్తమం. అంటే ఫేక్ ఎగ్స్ అయితే వీటి గురించి కథనాలు వైరల్ అయినప్పటికీ పెద్ద ఎత్తున గుడ్లు తయారవుతున్నాయి అనే విషయం పక్కా ఆధారాలు అయితే ఇప్పటికైతే ఎక్కడ దాఖలాలు లేవు. కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా తయారు చేసి కేసులు అయితే పెడుతున్నట్టు వెల్లడయ్యాయి కూడా. ఇక నకిలీ గుడ్లు తయారీ ఎలా జరుగుతుందనే వాదన కూడా జరిగింది. అంటే కొన్ని నివేదికల ప్రకారం నకిలీ గుడ్లు ఈ కింద పదార్థాలు ఇప్పుడు నేను చెప్పే వాటితో అయితే తయారు చేస్తారు. సో ఇవి బాహ్య పొర అంటే గుడ్డు షెల్ ఉంటుంది కదా, ఆ షెల్ ఏంటంటే కాల్షియం కార్బోనేట్ అండ్ ప్లాస్టిక్ జిప్సం ఈ పొడులు అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇక గుడ్డు సొన ఎలా ఉంటుందంటే లోపల ఎగ్ వైట్ ఉంటుంది కదా, సోడియం ఆల్జినేట్ అండ్ జెలిటిన్ రెసిన్ అండ్ ఇతర రసాయనాలు కూడా కెమికల్స్ యూజ్ చేస్తారు. ఇక గుడ్డు సోన ఇక ఎగ్ యాలకి ఎలా ఉంటుందంటే బాగా కలిపిన రసాయనాలతో అండ్ నారింజ రంగుతో అయితే తయారు చేస్తారు. అండ్ గుడ్డు మెంబ్రెన్ ఇదేంటంటే కొన్ని ప్లాస్టిక్ పదార్థాలు లేదా పాలిమర్స్ని ఉపయోగించి అయితే తయారు చేస్తారు. ఎక్కడ తయారవుతున్నాయంటే చైనా 2010లో చైనాలో అయితే నకిలీ గుడ్లు తయారీ సంచలనం సృష్టించింది. కొన్ని వీధి వ్యాపారాలు అయితే తక్కువ ధరకు అమ్మే ప్రయత్నం అయితే చేశారు. భారతదేశంలో కూడా కొన్ని చోట్ల అయితే ఈ వార్తలు వచ్చాయి, కానీ అధికారికంగా పెద్ద స్థాయిలో నకిలీ గుడ్లు తయారవుతున్నాయని అయితే ఎక్కడా నిర్ధారణ అయితే లేదు. ఇక బంగ్లాదేశ్, ఇండోనేషియా కొన్ని నివేదికలు అయితే ఇలా జరుగుతున్నాయని అయితే పేర్కొన్నాయి, కానీ పూర్తి ఆధారాలు అయితే ఎక్కడ లేవు. ఈ వాస్తవాలు అపోహలు ఎక్కువ ఉన్నాయి. ప్లాస్టిక్ గుడ్లు తయారు చేయడం నిజమైన గుడ్ల కంటే ఖరీదైన ప్రక్రియ కావచ్చు, ఎందుకంటే పెద్ద ఎత్తున మార్కెట్లో రావడం అసాధ్యం. ఎక్కువ మంది నకిలీ గుడ్ల గురించి అనుమానపడే సందర్భాల్లో అవి నిజంగా పాత గుడ్ల లేదా అస్వస్థత కలిగించే గుడ్లే కావచ్చు, అంటే ఎక్కువ ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి కావచ్చు. ఇక విశ్వసనీయ బ్రాండ్ లేదా నమ్మకమైన దుకాణంలో గుడ్లు కొనడం చాలా మంచిది. సో ఈ కోడిగుడ్లు నకిలీ గుడ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు. అవి ఏంటంటే నకిలీ గుడ్లు రసాయనాలతో తయారు చేసి గుడ్లు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి. అసలు గుడ్లో ఉన్న పోషకాలు ఏంటంటే ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ లేకుండా ఇక నకిలీ గుడ్లు హానికరమైన రసాయనాలతో అయితే తయారవుతాయి. ఇక జీర్ణ సమస్యలు అండ్ కడుపు నొప్పి, ఇక అజీర్ణం, విరోచనాలు, వాంతులు, ఇక స్నాయులు కానీ, ఇక ప్లాస్టిక్ వ్యర్థాలు, కెమికల్స్ లేపనాలు నాడీ వ్యవస్థపై ప్రభావం చూపించే ఎక్కువ ఉంటాయి. కాలేయం, కిడ్నీ అండ్ కృత్రిమంగా హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అండ్ కెమికల్ గుడ్లలో ఎక్కువ సోడియం ఆల్జినేట్, బెల్జియిట్ యాసిడ్ వంటి ప్రమాదాల వల్ల హార్మోన్లు దెబ్బ చేయొచ్చు. అండ్ అనారోగ్య సమస్యలు కూడా గర్భధారణ సమస్యలు, ఇంకా లైంగిక హార్మోన్లు అండ్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ కలిగే ప్రమాదం ఉంది. క్యాన్సర్ ప్రమాదం కూడా ఎక్కువ ఉంది. దీర్ఘకాలంగా ఈ కెమికల్స్ పదార్థాలను తింటే క్యాన్సర్ కారకాలకు అయితే కారణమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలు తిన్నప్పుడు వాటిలో టాక్సిన్లు శరీరంలో పెరిగిపోయి అంతర్భాగాల్లో అయితే మెల్లగా క్యాన్సర్ దారితీయవచ్చు. ఎలా తప్పించుకోవాలంటే మీరు నమ్మకమైన మార్కెట్ల నుండి మాత్రమే గుడ్లు కొనుక్కోవాలి. గుడ్లు నీటిలో వేయడం, వెలుతురు పరీక్షలు చేసి నాణ్యత పరిశీలించడం, నిస్సందేహంగా అనిపించిన గుడ్లను అయితే తినకుండా మానేయడం, ఇంకా అధికారిక ఆరోగ్య సంస్థల ద్వారా ధృవీకరించిన బ్రాండ్లు మాత్రం ఉపయోగించడం. సో ఇక నకిలీ గుడ్లు ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ తినడం చాలా ప్రమాదకరం. దీర్ఘకాలంలో ఇది అనారోగ్యానికి, పరిశుభ్రమైన అసలు గుడ్ల కంటే చాలా హానికరం కాబట్టి వాటిని గుర్తించడం, కొంచెం జాగ్రత్తగా వహించడం ఆరోగ్యానికి మంచిది. సో ఇది గైస్, ఫేక్ ఎగ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అసలు ఎగ్స్ గురించి ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో అందిందని నేను అనుకుంటున్నా. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ప్లాస్టిక్ గుడ్లు అవగాహన అయితే ఈ వీడియో ద్వారా ఉంటుంది కాబట్టి. సో దయచేసి ఇలాంటి సోషల్ ఎక్స్పెరిమెంట్లు అయితే మీరు అవేర్నెస్ కలిగించే వీడియోస్ని అయితే ఫ్రెండ్స్కి షేర్ చేయడం చాలా మంచిది. సో ఇది గైస్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు బై బై, టేక్ కేర్.